హాయ్ అండి, ఇదిగోండి ఇప్పటం దగ్గర ఉన్నా అని చెప్పాను కదా. ఇక్కడ ప్లాట్స్ వచ్చాయి. అదొక అపార్ట్మెంట్స్, పెద్ద అపార్ట్మెంటు. జనసేన పార్టీ ఆఫీస్ మీటింగ్ జరిగింది అక్కడే. ఈ ఒక అపార్ట్మెంట్స్ పెద్దవి, శ్రీకర వాళ్ళవి, చాలా పెద్దవి. ఆ తాటి చెట్టు దగ్గర నుంచి అక్కడ వరకు ఉంటుంది, ఎస్బీఐ బోర్డు వరకు. ఇదేమో ఇప్పటం వెళ్ళే ఊరికండి, ఇది ఊరికి వెళ్ళే రోడ్డు, ఇప్పటం వెళ్ళే ఊరు రోడ్డు ఇది. ఇదేమో నేషనల్ హైవేకి వెళ్ళేది. ఇటు నుంచి ఆ దీపికా రెస్టారెంట్ అట్లా వెళ్తాం. మనకు వచ్చింది ఈ వెంచర్లో ఇదిగోండి శ్రీకరావారి అపార్ట్మెంట్స్. శ్రీకరావారి అపార్ట్మెంట్స్ కాకుండా మళ్ళీ వెనకాతలు ఇంకొక అపార్ట్మెంట్స్ చూడండి. ఆ అపార్ట్మెంట్స్కి రోడ్డు అటు సైడ్, ఇక ప్రణవి అలైట్ అని ఉంది కదండి, ప్రణవి అలైట్ అపార్ట్మెంట్స్కి అటు సైడ్ రోడ్డు ఉంది. ఆ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లో అటు సైడ్ ఉత్తరం వైపు రోడ్డు ఉంది. ఆ రోడ్డు అట్లా వెళ్తుంది. అదిగోండి అక్కడ ఒక వెంచర్ ఉంది కదా, ఆ వెంచర్కి అట్లా వెళ్ళి అటు సైడ్ ప్రణవి అపార్ట్మెంట్ అటు సైడ్ రోడ్డు, అటు నుంచి దానికి కూడా రోడ్డు, ఈ అపార్ట్మెంట్స్కి కూడా. ఈ అపార్ట్మెంట్ శ్రీకర. అది కాకుండా ఇవి ఒకటి పెద్దవి, శుభం, ఇవి పెద్ద అపార్ట్మెంట్. ఇది పెద్ద వెంచర్ లాగా ఉందండి, చాలా పెద్దది. అక్కడ ఒక వెంచరు, అదిగోండి డీజీపీ ఆఫీస్ బిల్డింగు 1, 2, 3 గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్లు, ఈ 2 అపార్ట్మెంట్స్ పెద్దవి, ఈ 2. హాయ్ అండి, ఈరోజు నేను ఇప్పటం దగ్గర ఉన్నానండి. ఇప్పటం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్. నేషనల్ హైవే నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. హై రేంజ్లో చూస్తే 1/2 కిలోమీటర్. అదిగోండి అది నేషనల్ హైవే మీద అటు సైడ్ ఉన్న అపార్ట్మెంట్ ఇది ఒకటి. అక్కడ మీకు కనిపిస్తుంది ఏపీ డీజీపీ ఆఫీస్ ఉంది. అక్కడ ఫ్లాగ్ జెండా, మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి. డీజీపీ ఆఫీస్. ఇక్కడ ఒక బిల్డింగ్, మళ్ళీ ఇది ఒకటి అపార్ట్మెంట్. ఈ రెండు కాకుండా ఈ తాటి చెట్లని కథలో పెద్ద బిల్డింగ్. అది కాకుండా మళ్ళీ ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఇక్కడ ఒకటి. ఇది వెంచర్లో ప్లాట్ అండి, సిఆర్డీఏ అప్రూవ్డ్. వెంచర్లో ప్లాట్ అండి ఇవి, సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవి. చూసారుగా ఎదురుగా, వెంచర్కి ఎదురుగా అపార్ట్మెంట్లు, శ్రీకర అపార్ట్మెంట్స్ ఇవి. వెంచర్కి ఎదురుగా, వెంచర్కి పక్కన శ్రీకర కంటే ఇది ఇంకా పెద్ద వెంచర్ అండి, చాలా పెద్దది ఇది. మొన్న జనసేన పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఎంటీ ల్యాండ్ పక్కనే జరిగింది. ఈ ఒకటి మన ప్లాట్ వచ్చేసి ఈ వెంచర్లో. ఇదిగోండి తార్ రోడ్డు, 40 ఫీట్ తార్ రోడ్డు. ఇక్కడ మనకు వచ్చి ప్లాట్ నెంబర్ ఏంటంటే 41. ఇదిగోండి ప్లాట్ నెంబర్ 40, ప్లాట్ నెంబర్ 41. పడమర ఫేసింగ్ అండి. వెడల్పు వచ్చి 33, 35. లోతు వచ్చేసి 56. అంతే, 33 నుంచి 36 మధ్యలో ఉంది వెడల్పు. లోతు వచ్చేసి 50 నుంచి 56 మధ్యలో అండి. 204 గజాల బిట్లు ఇవి, 204 గజాల బిట్లు అండి. 2 బిట్లు ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 40, ప్లాట్ నెంబర్ 41 2 ఉన్నాయి. రేట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి, వాళ్ళు చెప్తున్నారు గజం 40,000 అని. ఎందుకంటే ఇదంతా ఇప్పటం ఏరియా ఇటు సైడ్. ఇదేమో ఊర్లోకి వెళ్తే కేఎల్యూ రోడ్డు ఆనుకొని ఉండిద్ది. అక్కడ మీకు జెండాలు కనిపిస్తున్నాయి చూడండి, జూమ్ చేస్తా. అక్కడ ఒక వెంచరు, పెద్ద వెంచరు చూడండి. ఎన్ని జెండాలు, ఫ్లాగ్స్ చూడండి, అక్కడ ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. అయ్యో వెంచరు, మొత్తం వెంచర్ చుట్టూ, ఈ ప్లాటింగ్ వెంచర్ చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్తో పాటు వెంచర్స్ కూడా ఉన్నాయి. అప్కమింగ్ వెంచర్. ఇటేమో ఇప్పటం ఊర్లోకి అటు కరకట్ట కానుకొని వస్తుంది కేఎల్యూ రోడ్డుకి. ఇది హైవే కిలోమీటర్ ఉండిద్దండి మొత్తం చుట్టూ తిరిగి వెళ్తే. మామూలుగా చూసుకుంటే దగ్గర పక్కన అదే. గజం అని చెప్తున్నా 40, గజం 40,000 చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. గజం 40,000.